ఈరోజు మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రశాంతన గారి సూచన మేరకు మరి ఈరోజు పాల్కొండ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మరి ఈరోజు కాళేశ్వరంపై విషయం చెందుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గమైన చట్టాలను తీసుకొచ్చి పిసిసి గోస్ కాంగ్రెస్ కమిషన్ గోస్ అని చెప్పేసి ఆ కమిషన్ గోస్ తీసుకొచ్చి మరి నిండుమని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం దారుణం, చాలా దుర్మార్గం. ఇది టిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే అయ్యా తెలంగాణ రాష్ట్రం కోసం నిర్విరామంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారిని మీరు నిందల పాలు చేయాలని చూస్తే తస్మా జాగ్రత్త. 60 లక్షల మంది కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, తస్మా జాగ్రత్త. కేసీఆర్ పై మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి. ఇవాళ కాళేశ్వరం గుండెకాయ, కాళేశ్వరం పై గుండెకాయ లాంటి ఆ మేడిగడ్డను అన్నారం సుందీలా బ్యారేజ్ అని తప్పుతో పట్టించి మరి ఆ లిఫ్టులు చాలు చేయకుండా ఏదో కేసీఆర్ పై నెపం నెట్టడానికి 1,00,000 కోట్ల అవినీతి అంటున్నావు. ఓ దుర్మార్గులారా, కాంగ్రెస్ పాలకులారా, శ్రద్ధగా పెట్టి వినండి. మేడిగడ్డ రిజర్వాయర్ లో ఉన్న 87 పిల్లలు అయితే 2 పిల్లలు లేదా 3 పిల్లలు కుంగినాయి. ఆ కుంగిన పిల్లలని రిపేర్ చేయమని ఆ కమిషనరే ఆ రిపోర్ట్ లో రాయడం జరిగింది. ఆ దొంగ చదువులు చదవడం లేదు. అది ఏదైతే ఏ పేజీలో అయితే ఉన్నదో అది ఆ పేజీ మరి అసెంబ్లీలో చదవకుండా ఏదో పనికిరాని వాళ్ళు రాపించుకున్నటువంటి రాతల్ని చదవడం దుర్మార్గం. మరి అయ్యా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మరి తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే అదే టిఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ తూటాలు కట్టి తుపాకీతో పోల్చినటువంటి ఈ దొంగ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో నీతులు పగడాలు పలుకుతుండు. అయ్యా నిన్నందరూ చీకొడుతుండ్రు. రైతన్నలకు ద్రోహం చేస్తున్నా సీఎం, రైతన్నలకు ద్రోహం చేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా కాళేశ్వరం కూలిపోలే. ఇప్పటికిప్పుడు 15 లక్షల క్యూసెక్ల నీరు పారుతా ఉన్నది, ఎక్కడ కూడా అంకలే చెంకలే. 30 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా కానీ 2022లో ఎక్కడ కూడా ప్రాజెక్టు అంకలే చెంకలే. మరి మీరు చేస్తున్నటువంటి తప్పిదాలను మరి ఇవాళ ఓవైసీ అక్బరుద్దీన్ గారు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అసెంబ్లీలో పట్టుమని. అసెంబ్లీలో వీళ్ళందరూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మరి ఓవైసీ అక్బరుద్దీన్ గారు ఏమన్నారంటే, అయ్యా మూసీ నదికి నీళ్ళు తీసుకొస్తున్నావు, కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తున్నావు, 7,600 కోట్లు మరి టెండర్లు పిలిచినావు. నువ్వు పిలిచిన 7,600 టెండర్లు ఏమైనాయి? మరి కాళేశ్వరం కూలిపోతే మూసీ నదికి ఎందుకోసం పెట్టినావు? ఈ టెండర్లు ఎవరి కోసం పెడుతున్నావు? ఈ 7,600 కోట్లు మరి నీ చేతి పాలు వేయడానికి పెడుతున్నావా అని చెప్పేసి ఆ సభలో నిర్భయంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి నిర్భయం లేదు, సమాధానం చెప్పడానికి ఆయన సమాధానం వస్తలేదు, మంత్రులకు సమాధానం లేదు. మరి సభను